హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఎక్సర్సైజుల్లో నిన్న మొన్న కొన్ని నేర్చుకున్నాం. ఇవాళ కొన్ని ఎక్సర్సైజులు ఇవన్నీ అంటే మీకు తెలియని కాదు, ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ మేము వీడియోల కోసం చేయాలి కాబట్టి చేస్తున్నాం. ఎన్ని మీకు తెలిసినయే, మీరు చేసినయే, చూసినయే. ఫస్ట్ ప్రాణాయం వల్ల ఊపిరితిత్తులు ఒక ముక్కుతో గాలి పీల్చుకొని ఒక ముక్కుతో స్లోగా వదులుతూ ఉండాలి. దీనివల్ల ఊపిరితిత్తుల్లో ఉండే శ్లేషం మరి గాలి ఎక్కువగా పీల్చుకోవటం వల్ల కట్ అయిపోతుంటుంది. శ్లేషం అంటే గమ్ముగా ఉంటుంది, గాలి పీల్చుకోకుండా అడ్డుపడుతూ ఉంటుంది ఊపిరితిత్తులకి. ఈ గాలి ఎక్కువగా పీల్చుకోవటం వల్ల ఏమవుతుందంటే ఆ శ్లేషాన్ని కట్ చేసి ఎండిపోయే విధంగా తయారు చేస్తుంది గాలి. అప్పుడు ఊపిరితిత్తులకి గాలి అనేది బాగా తీసుకోవటానికి ఉపయోగపడుతుంది. అది ఎలాగో ఇప్పుడు ఈ రెండు, ఒకటి బ్రొటెన్ వేలు, ఒకటి 4వ వేలు, రెండు ముక్కులకి ఇట్లా పెట్టేసి ఫస్ట్ బ్రొటెన్ వేలు అంటే ఎడమది మూసేసి కుడి దానితో గాలి పీల్చుకోవాలి. స్లోగా వదలాలి. మళ్ళీ ఇప్పుడు ఎడముక్కుతో పీల్చుకోవాలి. కుడిదాంతో స్లోగా వదలాలి. ఇది మనం గాలి పీల్చుకునేటప్పుడు స్టమక్ టెస్ట్ ఉబ్బాలి. ఉబ్బినప్పుడే మనం గాలి బాగా పీల్చుకున్నట్టు అనేది అర్థమవుతుంది. గాలిని కూడా స్లోగా వదలాలి. ఊపిరితిత్తులు ఎంత నిలవ ఉంటే అంత మంచిది. కరోనాలో ఇది ప్రాబ్లం వల్లే చాలామంది చనిపోయారు. మరి లావుటోళ్ళు, ఊపకాయ ఉండోళ్ళు గాలి పీల్చుకోలేరు. ఎందుకంటే పొట్ట ఎక్కువ పైకి ఉండటం వల్ల మనం పీల్చుకునే గాలికి స్పాంజీ లాంటిది ఉంటుంది. మనం ఎక్కువగా గాలి పీల్చుకోవటం వల్ల ఇది ఇట్లా ఉబ్బిద్ది. ఎక్కువ గాలి పీల్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. శరీరానికి మరి ఆక్సిజన్ అందటానికి బాగుంటుంది. కాబట్టి ఊపకాయస్తులకి పొట్ట ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళకి గాలి పీల్చుకోలేరు. ఇది స్పాంజీ లాగా ఉబ్బదు. అందుకనే కరోనాలో ఊపకాయస్తులు ఎక్కువ మంది చనిపోయారు. ఇది ప్రాణాయామం ఊపిరితిత్తులకి మంచిది. రెండోది కళ్ళకి మంచిది. ఫస్ట్ ఇటువల్ల కంటి చూపు మనకి ఏదన్నా మసకగా కనిపించినప్పుడు ఇలాగా చేస్తే నరాల్లో చిన్న గడ్డలు ఉంటాయి. ఎప్పుడైతే కంటి నరాలకి రక్తం సప్లై ఆగిపోద్దో అప్పుడే కంటికి మసక, ఇలాంటిది మనిషిని గుర్తించలేవు. కాబట్టి ఇలాంటివి చేయటం వల్ల ఏదన్నా మన కంటికి రక్తాన్ని సప్లై చేసే నరాల్లో చిన్న గడ్డలుంటే అవి పూర్తిగా కరిగిపోయి మనకు రక్తం సప్లై బాగుంటేనే కన్ను బాగా కనిపిస్తుంది. ఒకటి అర్థం చేసుకోండి. కాబట్టి మరి షుగర్ ఉండే వాళ్ళకి ఏంటంటే నా కంటి చూపు తొందరగా పోతుంది. వాళ్ళకి ఎందుకంటే షుగర్ ఉండటం వల్ల రక్త కణాల్లో గడ్డలు ఉండి కంటి చూపు సరిగా కనిపించదు, పోతుంది. కాబట్టి ఈ కంటి వల్ల ఇట్లాగా చేయటం వల్ల కంటి చూపు ధారాళంగా కనిపిస్తుంది, రక్తం సప్లై కూడా బాగుంటుంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి తెలుసు కదా మన ఊత పదం, ఏములో గోలు కొట్టు, మరి గుడిలో గంట కొట్టు, మన వీడియోలకి లైక్ కొట్టు. బాయ్.